తినేడేదేమో. వాడు 9,000 మాట్లాడుకున్నాడు. బుజ్జన 9,000 కొట్టానన్నాడు ఈ సంవత్సరం. నీకు 10,000 ఇస్తానంటున్నారు. 9,000 రే మచ్చా ఈడ పేపర్ మన చెప్పి కాలిగిరి ముందు నుంచా నిలబడతాను కానీ చెప్పు నువ్వు. రేపు 9,000 అనుకో, రేపు సంవత్సరం 9,000 కొడతారా? ఏమచ్చా న్యాయం అనేదా? మీరు ఒప్పుకుని ఒప్పుకోండి. 9,000కే మాట్లాడుతున్నారు డీజే. ఇది ఏందిదా బేసులు. నీకేడా మాట్లాడుకుంటా, నీకెందుకు బయట వచ్చి కొడతాడు వాడు. 5 రూపాయలు కొడితే నువ్వు 5 రూపాయలు కొడతావా? కళ్యాణ పరమే కాదు, ఇంకొక దగ్గర ఉండదు. నీకు ఎంత రేటు ఆ రేటు వాడు ముందరే చెప్పిస్తాము, కొడతావా? ఇప్పుడు మేము 13,000 అడిగిన దానికి నేను చెప్పేది అంటున్నాడు. ఈ సంవత్సరం వాడు 15,000 కొట్టిన అంటే నువ్వు 15,000 తీసుకునే సంవత్సరం. 20,000 కొట్టి 20,000 తీసుకో. 5,000 కొట్టి 5,000కే కొట్టు. 2,000 కొట్టి 2,000కే కొట్టు. వాడు వచ్చినప్పుడు వాడు రేటు అడిగి తెలుసుకోండి. వాడు ముందర అడిగి చూపిస్తాయి. ఇది ఓకేనా? అది ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది. మళ్ళీ నాకు రేటు ఇంత పొడి పెరిగింది అంత పొడి పెరిగింది అంటే ఒప్పుకోనే కదా. యో దెంగి అంటే చేతిలో పడిపోతాడు ఆయన. చెప్పేదో ఒకటి మాట్లాడుకునేదిలే. ఇక్కడ కొత్తాడు కొడతాడు అంతే. అది కూడా ఊరు మొత్తం తిరిగేసి మేము మాలతో కూడా ఎన్ని కొట్టుకుంటూ వస్తామా, అది మారు కొట్టుకోరావాలి. 7 బస్సు ఎక్కేసి 7 ఆటో ఎక్కి వెయిటింగ్ చేస్తే అట్టయితే మేము ఒప్పుకోం. ఇప్పుడు నీకు 18,000 ఇస్తున్నాం కాబట్టి నువ్వు నడిచి కొట్టుకుంటూ పోతావు. వాడికి 5,000 ఇస్తున్నాం కాబట్టి కార్లో పోతాడు, ఆటోలో పోతాడు, అడిగే కొట్టాడా? పోతాం బైక్లలో. 2,000 ఇస్తా ఉండు. 13,000కే నువ్వు మాట్లాడుకుంటా రేపు సంవత్సరానికి వచ్చి నువ్వు అదే రేటు కొట్టు, ఈ సంవత్సరం వాడు కొట్టాడు అనేసి అంటే నేను చెప్పేది నువ్వు వినలా. అంటే ఊర్లో సెట్ కొట్టేవాళ్ళు లేరా? నేను ఇద్దరే కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. సరే ఇప్పుడు ఇంకొకటి రేటు చెప్తాను. ఈ ఈదికి 1000 కొట్టు, ఆ ఈదికి 1000 కొట్టు, ఆ ఈదికి 1000 కొట్టు. 3,000 వచ్చింది. అదే ఎక్కువ నేర్చుకోండి. ఈ మంచి దేశం అంతా ఈ ఈదికి 1000 కొట్టు, ఆ ఈదికి 1000 కొట్టిన, ఆ ఈదికి 1000, 3,000 అవుతుంది. ఆటో ఎక్కువ. స్టేషన్ కండు, స్టేషన్ కండి దాల్మెట్కి 500. మాలేసే కాడ 500. ఏం శివా అంటే నీకు ఏడ కొట్ట మాకు బ్యాంక్. నేను గుర్తులో కలపలా. 500 పెంచుతాను చెప్పలేదు శివా. ఇప్పుడు 25,000 పోయినసారి మాలకు రేట్ వేసింది కానీ 19,000కే ఇచ్చినాడు మాల. కానీ డబ్బుకి పెట్టాడు. ఈసారి కూడా మనం చూసారు దాంట్లో 10 మంది వస్తారు. చెప్పేది వాళ్ళు 10 మంది వస్తారు. 10 మంది 10 కోట్లు అయింది. ముందు లేకుండా అర్థమైందా? 10 మందికి 10 కోట్లు చెప్పేది ట్రిప్కే లెక్క. ఒక ట్రిప్కే లెక్క 10 కోట్లు అయిపోయిందా? మళ్ళీ 2వ ట్రిప్ గుంపులు ఉన్నాడు, నాకు ఇంకో కోట తీసి అంటాడు. దెంగినట్టు దెంగే తిడతాం. 13,000 చెప్తాడు మళ్ళీ ఆయన రాని కానీ మళ్ళీ ఆయన నువ్వే మనం మాట్లాడుకునేది కాదు. ఆ మనిషి ఎవరికి రాజు 1000 రూపాయలు పెడితే 10 కోట్లు వచ్చేస్తాయి. అప్పుడు ముందే మేము తీసిస్తాం, అప్పుడు తగ్గించుకుంటామా? ఆయన ప్లానింగ్ ఒకటి కూడా ఎప్పుడో కదా ఏమన్నా ఓట కట్టేసుకుని ఒక 2 లీటర్లు ఆ 13,000 కూడా పట్టుకు వచ్చా. 12,000 ఇవ్వచ్చు బా. ఏడాస్తున్నాడు అంట పాతను కదా అన్నాడు. వాళ్ళ కాడ అంటే పోలీస్ స్టేషన్ కన్నా వస్తాడు. ఇప్పుడు దా బయలుదేరుంటాడు. మన పిల్లకాయలు 1000 రూపాయలు ఏదో 10 రూపాయలు ఖర్చు పెట్టి బాగా 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 ఎంజాయ్గా పదండ్రా అని చెప్పాలి. నేను చెప్పిన వసూలు చేసింది ఇచ్చారు వాడి దగ్గర వాడే మీటింగ్ నేను చెప్పిన లెక్కలో పోతే వీరికి బ్యాంక్ ఇట్లా రేట్ తగ్గించుకోను అనుకో. నేను చెప్పిన లెక్కలో పోతే 5,000 దాకా లెక్కే దిగలే. అవునా తెలుసా?
ఒక మనిషి ప్యాంట్ తో కూడిపోతే తట్లో వచ్చే డబ్బు అవును ప్యాంట్ ఇట్టోడు ఒకడు కానీ పోతే అప్పుడు దీంట్లో తగ్గించుకున్నాడు కొంచెం రోజు కదా రూపాయలు 200 నోట్లు ఉండే కదా 50 రూపాయల నోట్లు ఉండే కదా 10 రూపాయలు చిల్లర దాని కాడ ఏదైనా ఒక పద్ధతి కనిపెట్టండి పని ఇదే కాదు దాని కాడ ఏదైనా ఒక మనిషి వీడియో తీసేదాన్ని తట్లు వదలలేకూడదు ఇంచు మించు అది కాదు బా ఆయన ఏమర్చేస్తారు అది కాదురా వదలకుండా కూడా నాకు వేరే పని మీరు కరెక్ట్ గా ఇంచు మించు తట్లో పడే డబ్బు 9,000 10,000 పైనే పడుతుంది రే దానికన్నా ఉండి కట్టేస్తే పోదా బొక్కలో ఉండి కడతారు ఆడ చేతులు ఆడ ఎత్తి అప్పుడు తట్ లేకుండా ఎట్టేస్తారు. అప్పుడు ఓపెన్ చేసి ఎత్తే ఇది కూడా పాయింట్ బా బిందికి ఉండి పెట్టేసి అవును పాయింట్ ఇది సూపర్ మా ఇన్ని రోజులకి ఒకటి పనికొచ్చే మాట దాన్ని ఎందుకు ఇప్పుతావు 10 మంది ఇప్పి ఎత్తేదానికి సరిపోతుంది. తట్లో ఇటు పెట్టి వేసుకున్నావా తట్లో ఇటు పెట్టి పసుపు కూడా కట్టేసి బొక్క పడేసాం అనుకో దాన్ని ఇప్పి జనాలు ఎత్తేదానికి లేట్ అవుతుంది. అది ఎంతమంది చూస్తా ఉండేది తటతో కూడా తిరిగిరంటే వీళ్ళ బ్యాంజీట్లో తక్కువైనా కూడా దాంట్లో దగ్గర వచ్చింది డబ్బు తెలిసించా ఆడెంత ఊహ అంటే 3 పిడికి ఎత్తేస్తారు అంతే అన్నా 13,000 అడుగుతున్నా దగ్గరికి రా నేను ఎవరే నీసో ఇదేందో నా పని నాది నాకైతే 7,000 కొడితే మనసు అంత అనుకుంటా నేను 7,000 కొడతారంట వాళ్ళు. నేను చెప్తాను కొంచెం నేను మాట్లాడా మనం 7,000 కొడతారంట గుండి వరకు తట్ట వరకు అడిగారంట వాళ్ళ ఏజెంట్ మా పక్కన మనుషులు పెట్టుకుని ఉంటారంట. నేను కదా తట్ట గురించి మీరే ఎత్తుకోండి అంతే దాంట్లో 20 కాదు 1,00,000 రూపాయలు వస్తాడు మీరు ఎత్తుకోండి. ఆ ఉండిలో 3 పిడుగులు వేసి దేవుడికి పిడుకుడు వదిలేసి దాన్ని వదిలేసి అది తీటి పెట్టేవాడికి ఒక 100 200 300 అది ఎంత ఏజెంట్లకు పెద్ద చూసుకుంటాడు. సరే తీటి వచ్చేది కూడా ఇద్దండి బా 3 పిడికలు ఎత్తేసి 1,00,000 రూపాయలు వస్తాడు మీరు ఎత్తుకోండి బా. డ్యాన్స్ కాదు డ్రమ్స్ మీ కాదు లేదులే డ్రమ్స్ లేకుండా డ్రమ్స్ పెట్టుకున్నట్టుకుంటే నాకు కేరళ డ్రమ్స్ కావాలి. డ్రమ్స్ ఆయన సమాధానం డ్రమ్స్ అడుగుతున్నాడు నీకు డ్రమ్స్ లేదు బ్యాండ్ సెట్ ఉంది ఉంటేనే అది మాట్లాడడానికి లేదు ఆయన డ్రమ్స్ కావాలా చెప్తున్నారు ఊరికాడ తద్దు ఇంకేం చేస్తావా రేట్ కాదు అది వేరే రేట్ చెప్పండి చెప్పచ్చు చెప్పేదానికి డ్రమ్స్ లేకుంటే బ్యాండ్ షీట్ కి అంత రేట్ ఊర్లోనే కొడతారంట ఇంటికాడ పెట్టేసి డ్రమ్స్ కొట్టుకుంటు అసలు ఆ డ్రమ్సే వేస్ట్ తెలుసు నీకు ఇచ్చిన డబ్బు ఇచ్చి పుచ్చిన రేట్ చెప్పండి అంటే మంచిగా నచ్చలేదు బ్యాండ్ షీట్ డ్రమ్స్ అంటే వద్దు పదే పుత్తూరులోనే సరే బ్యాండ్ షీట్ రేట్ చెప్పండి 13 సగం ఎంత 13 సగం 6,500 సగం కాదు అంత లేదు 5,000 కాడి నుంచి తెగితా వస్తుంది. సరే డ్రమ్స్ పెడితే ఎక్కువ బ్యాండ్ షీట్ పెడితే ఎక్కువ 10,000 చెప్తావా ముని చెప్తాడు ఆడ ఆ మనిషి ఏజ్ నన్ను అడగలేదు అంటాడు 10,000 రౌండ్ ఫిగర్ చేసామో అన్నాడు. ఆయన కూడా ఏజ్ ఉంటే చేరు కదా మాట్లాడతాడు మరి ఇంకా ఏమునే సరే 10,000 రూపాయలు సీరియస్ గానే 10,000 రౌండ్ ఫిగర్ అంతే. మీకు నష్టం అన్నా ఉన్నాయి లాభం అన్నా ఉన్నాయండి. డబ్బు సాల్వ్ మళ్ళీ ఎవరు ఎగయలేరు. 10,000 రూపాయలు రౌండ్ 10,000 కోసం పోనీ బా మా కోసం 1,000 రూపాయలు 10,000 వీళ్ళకి మెంటల్ మాట్లాడతారు మీరు అర్థం కాదు మాట్లాడేది ఇంకా ఫిక్స్ అంతే మళ్ళీ అంతా అంతే 10,000 1,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చేయండి. 10,000 డబ్బు 10 కోట్లు తీర్చేయాలి. మళ్ళీ 10 కోట్లు ఏంది ఆడికి 10,000 రూపాయలు డబ్బు ఇస్తాము 10 కోట్లు తీర్చేస్తాం మాకు సంబంధం సరే అడుగు వదిలేండి బా సరే వదిలే 10 కోట్లు తీర్చేస్తాం 11,000 లెక్క అవుతుంది. నాకు ఇష్టం లేదు 10,000 సరే వదిలేండి తగ్గించే బ్యాండ్ షీట్ వాళ్ళు మళ్ళీ డబ్బు తగ్గిపోతుంది
డబ్బు తాగలే బ్యాంక్ మీరు కానీ మిమ్మల్ని పిలుచుకుంటా అన్నానంటే డబ్బు తగ్గిపోతుంది. వీడికి చెప్పండి, ఏమన్నా? ఏం చెప్పాలి ఇక? ఈడ కట్టేసి చెప్పు, నాకు రెస్ట్ కావాలి చూడు. రెస్ట్ లోగిస్ట్ అంతా లేవు. ఎంత పని ఉందా బ్యాంక్ ఏయ్